గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు కార్పొరేటర్లు మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాతో పాటు గ్రేటర్ అభివృద్ధి, పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభలో నిలదీశారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలకు సర్కార్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కార్పొరేటర్లు ఆందోళనను తీవ్రం చేశారు. ఈ గందరగోళం నడుమ మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మేయర్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మేయర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మేయర్, డిప్యూటీ మేయర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు. వారితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ సభ్యుల పోరాటంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. మేయర్ రాజీనామా, 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడడంతో అధికార పక్షం తోకముడిచింది. కాంగ్రెస్ 7 నెలల పాలన వైఫల్యాలను బీఆర్ఎస్ సభ్యులు సమావేశంలో ఎండగట్టారు. గ్రేటర్ అభివృద్ధి కుంటుపడడంతో వారంతా పారిశుద్ధ్యం, నాలా సమస్యలపై నిలదీశారు. సమాధానాలు చెప్పలేక మేయర్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సమావేశంలో మేయర్ని రాజీనామా చేయాలని చెప్పారు, రసభాసగా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నతీష, ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇందులో భాగంగా 20 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. మొత్తంగా సభ్యులకు సంబంధించి టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం, బీజేపీకి సంబంధించిన సభ్యులు ఉండడం జరిగింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ కి సంబంధించి 3 మాత్రమే ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అటు తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే పార్టీ మారిన తర్వాత వారి బలం 19 మాత్రం కావడం జరిగింది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల కిందట మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా తమ పదవులకు రాజీనామా చేసి, అంటే పార్టీకి పదవులకు రాజీనామా చేసి వేలాలి అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఎప్పుడైతే సర్వసభ సమావేశం స్టార్ట్ కావడం జరిగిందో మేయర్ కు సంబంధించిన స్పీచ్ ఉండడం జరుగుతుంది. స్పీచ్ స్టార్ట్ కాకముందుకనే ఆ ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ కు సంబంధించిన కార్పొరేటర్లు గొడవను స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తంగా నిన్న రాత్రి తాజకృష్ణలో ఏదైతే మీటింగ్ ని పెట్టుకోవడం జరిగిందో ఆ మీటింగ్ ప్రకారమే ఈ రోజు ఎజెండాని వాళ్ళు ఫాలో కావడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే నిన్న సమావేశంలో చర్చించడం జరిగిందో ఆ చర్చలో భాగంగానే ఈ రోజు కూడా అదే ఎజెండా తోటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ముందుకెళ్లడం జరిగింది. ఏదైతే మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలని, అలాగే 6 గ్యారంటీలు నగరంలో ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీలో ఒక స్కీమ్ కూడా ప్రజలకు అందట్లేదని, అది కుంటుపడిపోయిందని, అలాగే అభివృద్ధి మొత్తంగా 7 నెలల పాలనలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఈ 7 నెలల్లో ఏ సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు. కాబట్టి ఈ మూడింటిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు స్టార్ట్ అయిన నేపథ్యంలో
ప్లకార్డ్స్ అవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాలని కూడా వారు చెప్పిన నేపథ్యం. ఈ 7 నెలల కాలంలో ఎట్లాంటి సమస్యలు కూడా ఏది కూడా ఈవెన్ పెన్షన్ కూడా, ఓల్డ్ పెన్షన్ కూడా రాలేదని కూడా కార్పొరేటర్లు చెప్పిన సందర్భాలు కనబడ్డాయి. మొత్తంగా ఈ రోజు 1:30 వరకే చూసుకున్నట్టయితే 4 సార్లను మేయర్ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఆందోళన కొనసాగించడం జరిగింది, మూడు ఏదైతే ఎజెండాలో ఉండడం జరిగిందో వాటిపైన వారందరూ కూడా ప్రతినిత్యం వారందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 4 సార్లు వాయిదా పడ్డ తర్వాత 1:30 ప్రాంతంలో నిరవధికంగా వాయిదా వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని అంశాలను కూడా కార్పొరేటర్లు లేవనెత్తడం జరిగింది. మేయర్ కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది, నగరంలో కలుషిత నీరు చాలా చోట్ల రావడం జరుగుతుందని, దీనికి జలమండలి అధికారులకు మేయర్నైనా నేను కావచ్చు, కార్పొరేటర్ల కూడా చెప్పినా కూడా వారు పట్టించుకున్న పాపన పోలేదు. దానివల్ల డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యం పడుతుంది. అలాగే ప్రతి కార్పొరేటర్లు చెప్తున్నది ఒకటే, గతంలో సమ్మర్ వరకే డీసిల్టింగ్ నాళాలు కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు మాన్సూన్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు డీసిల్టింగ్ నాళాలది కూడా ఇప్పటి వరకు రాలేదు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, గతంలో ఎన్నికల కోడ్ వల్ల ఏదైతే నిధులు వచ్చి ప్రాజెక్టులు ఆగిపోవడం జరిగింది, ఏదైతే డివిజన్లకు సంబంధించిన పనులు, రోడ్లు కావచ్చు, నాళాలకు సంబంధించిన పనులు ఆగిపోవడం జరిగిందో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి ఆ పనులను జరిపించండి అని ఇంజనీర్ల దగ్గరికి వెళ్తే ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ కొలాప్స్ అయిందని, అలాగే మీకు పనులు కావాలంటే పోయి వెళ్ళి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ గారి సిఫారసు లెటర్ తీసుకొస్తే మీకు పనులు అవుతాయని కూడా ఇంజనీర్లు బాజాప్తా చెప్తున్నారని ఉంది. కానీ గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లాంటిది లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, హైదరాబాద్ నగర ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి వారికి నిధులు ఇచ్చామని బీఆర్ఎస్ కార్పొరేటర్ చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కాంగ్రెస్ కు వేరే రకంగా, మిగతా వాళ్ళకి వేరే రకంగా ఇట్లా సిఫారసు లెటర్లు తేవడం ఏందని కూడా చర్చ జరగడం జరిగింది. మొత్తంగా ఒక పక్క అటు బీజేపీకి సంబంధించి, ఎంఐఎం కు సంబంధించి కొద్దిసేపు తోపులాట జరగడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మాత్రం తమ ఎజెండా ఏదైతే ఉండడం జరిగిందో 3 సిద్ధాంతాల పట్ల కూడా వారు ముఖ్యంగా ప్రతిక్షణం దాంతో వారు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 6 గ్యారెంటీలు, అలాగే తమ పార్టీ టికెట్ మీద గెలిచిన వారందరూ కూడా రిజైన్ చేయాలని కూడా వారు చెప్పిన నేపథ్యం ఉంది. సో మొత్తంగా ఏదైతే సభను సరిగా నడపలేక ఈ రోజు సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. ఏదైతే 9 క్వశ్చన్స్ ఉండడం జరిగిందో వాటిని కూడా అప్రూవ్ చేస్తున్నామని కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పడం జరిగిందో వారందరూ కూడా ఈ రోజు సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.